పిఆర్టీయు టీఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు, ఎన్నికల క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శ్రీ సంకా బద్రీనారాయణ ఉపాధ్యాయ పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమం జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ డాక్టర్ శ్రీ రామచంద్ర నాయక్ గారు పాల్గొన్నారు. గౌరవ అతిథులు మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉపాధ్యాయుల పాత్ర ప్రతి మనిషికి, పుట్టిన ప్రతి మనిషికి మొదటి దైవం తల్లి అయితే, తల్లిదండ్రులు అయితే, రెండవ ప్రత్యక్ష దైవం గురువులే అని చెప్పేసి తెలియజేస్తారు. ఎందుకంటే మీరైనా మేమైనా ఈరోజు ఈ స్థాయిలో జీవనం గడపడానికి, సమాజంలో ఒక ఉన్నత స్థాయి చేరుకోవడానికి మార్గదర్శకులు నిలబడ్డ మరి వారే మీరందరని చెప్పి తెలియజేస్తారు. అదేవిధంగా ఈనాడు సమాజంలో ఇంజనీర్లైనా, డాక్టర్లైనా వ్యక్తులే అని చెప్పేసి కూడా మరి మర్చిపోకుండా తెలియజేస్తారు. ఉపాధ్యాయులు మరి సమాజంలో ఈరోజు జరుగుతున్న నేరాలు, ఘోరాలు కూడా బాధ్యులు కూడా మీరే. పాజిటివ్ 90% సమాజంలో మంచి జరిగితే ఒక 10% చెడు కూడా జరుగుతూ ఉంది. గత 2001 విద్యార్థుల జీవన ప్రమాణాలు కావచ్చు, జీవన స్థితిగతులు కావచ్చు తప్పకుండా మారిందని చెప్పకనే చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. 2000 కంటే ముందు దాదాపు మెజారిటీ విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకునేవారు. 2000 దాటిన తర్వాత 2001 నుండి ఎప్పుడైతే ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు సాగినాయో, విద్యార్థులు ఇంట్లో పెద్ద పిల్లలు ఎవరైతే ఉన్నారో ఉద్యమాల వైపు ఆకర్షితులై ఉద్యమాల్లోనే వారి లక్ష్యాలని మర్చిపోయి మరి ఆ తదనంతరం ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత మరి విద్యార్థుల మీద నిర్లక్ష్యానికి గురి రావడం, విద్యార్థుల్ని ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయకపోవడం, దానివల్లనే ఈరోజు పరిణామాలు చూస్తూ ఉన్నామని చెప్పి భావిస్తా ఉన్నాం. అటు తల్లిదండ్రుల కాన్సన్ట్రేషన్ పిల్లల మీద తగ్గింది, ఇటు అధ్యాపకుల, ఉపాధ్యాయుల కాన్సన్ట్రేషన్ కూడా తగ్గిందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా ఎవరైతే కార్పొరేట్ స్కూళ్ళలో చదువుతున్నారో అంగరంగ వైభవంగా చాలా గొప్పగా జరుపుకున్నాం. కానీ మన మహబూబాబాద్ నియోజకవర్గం ఒక మంచి ఉపాధ్యాయుని కోల్పోతాము. ఈ కార్యక్రమం సభాధ్యక్షులు సతీష్ రెడ్డి గారు, అదేవిధంగా ముఖ్య వెంకయ్య గారు, పిఆర్టీయు వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల శుభకార్యమైన మన పిల్లలు సెటిల్ కాలేనటువంటి పరిస్థితుల్లో ఆమె ఇక్కడ పరమరించి కుటుంబాన్ని తీవ్ర కోల్పోయినా కూడా వారు కొడుకును అమెరికాను పంపించి ఈరోజు మన ప్రభుత్వ ఉద్యోగ విరమణ పెంచుతున్నందుకు నిజంగా కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా రాబోయే కొడుకు, కోడలు, అదే బిడ్డ, అల్లుడు అందరూ యోగ క్షేమాలతో ఉండాలని చెప్పేసి వాళ్ళ పిల్లలు అన్ని స్థానంలో ఉండి రోజు రోజుకు ఎత్తుకుంటూ ఒక మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటూ, ఇప్పటికీ మందికి నిజంగా కూడా ఒక పండుగ వాతావరణమే. అంటే పదవి విరమణ రోజు అత్యంత ఆనందంగా వచ్చేది ఎందుకోసం అంటే ఆయన ఎంతో మంది ఉపాధ్యాయుల పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించిన వాడు, ఎంతో మందికి శాల్వాలు కప్పినవాడు, ఎంతో మందికి ఆ వారి కార్యక్రమాల్లో నిమగ్నమైన వాడు. కాబట్టి తన జీవితం అంతా
తను నమ్ముకున్న పిఆర్టీ సంఘానికి సేవ చేసిన వ్యక్తి కనుక తప్పనిసరిగా బద్రీనాథ్ గారి పిలుపు మేరకు రావాలి, భాగస్వామ్యం కావాలనేది ఉంటుంది. ఆయన ప్రేమ అట్లాంటిది, ఆయన చేసిన సేవకు అట్లాంటిది. ఇవాళ మేము అందరం కూడా ఎక్కడ ఉన్నా ఎన్ని పనులున్నా పరిగెత్తుకొచ్చామంటే మాకెన్నిసార్లు బొక్కేలు ఇచ్చిండో, మాకెన్నిసార్లు శాలువాలు, మా జన్మదిన సందర్భంగా, మాకు పదవులు వచ్చిన సందర్భంగా, మాకు మంచి కార్యక్రమాలు జరిగిన సందర్భాల్లో కూడా ఆయనతో పాటు ఆయన మిత్ర బృందాలు అందరినీ కూడా భాగస్వామ్యం చేసి ఆయనే అభినందించిన వ్యక్తి కనుక ఒక మిత్రుడుగా ఏ రకమైన హితాన్ని కోరుకున్నాడు, తను నమ్ముకున్న వృత్తిని ఎలాగా గౌరవప్రదంగా కొనసాగించారు, పోటీ సహకరణకి ఏ రకంగా అండగా ఉన్నాడు. వీడుకోలు పొందుతున్న సందర్భంగా వారికి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, నిండు నూరేళ్ళు కూడా మరి ఆరోగ్యంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సత్యనారాయణ గారు మహబూబాబాద్ మండల శాఖ అధ్యక్షుడిగా, నేను నెక్కొండ మండల శాఖ అధ్యక్షుడిగా మరి మా ప్రయాణం పిఆర్టీలో కొనసాగింది. మరి ముఖ్యంగా చెప్పాలంటే నేను ఒక మండల శాఖ అధ్యక్షుడిగా అప్పుడప్పుడే బాధ్యతలు చేపట్టిన, కానీ మరి సత్యనారాయణ గారు అప్పటికే చాలా సీనియర్. మరి కేశవంతుల మండలంలో కూడా బాధ్యత నిర్వహించి మైపాల్కి వచ్చి మైపాల్లో కూడా మండల శాఖ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నారు అప్పటికే. మరి అయినప్పటికీ కూడా మరి నన్ను మరి మైపాల్ డివిజన్ నుంచి జిల్లాలో ఈసారి, ఎందుకంటే వరంగల్ ఉమ్మడి జిల్లాలో మరి ఎప్పటికీ ఆ సిటీలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి వ్యక్తులే మరి ఉండడం కాదు, మన గిరిజను కూడా ఒక ప్రధాన బాధ్యత కావాలని చెప్పి ఆ రోజు నన్ను వెంటబడి మరి ముందుంచి ఆ రోజు మరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా 2006లో మరి పోటీ చేసిన, అంటే దానికి ప్రధాన కారణం మరి బద్రీనారాయణ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు ఈ డివిజన్ నుంచి ఇచ్చినటువంటి సహకారం, ప్రోత్సాహం మరి నన్ను మరి జిల్లా సంఘ ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత అధ్యక్షుడిగా, ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా, ఇవాళ ఎమ్మెల్సీగా నిలబెట్టిందని ఈ సందర్భంగా నాకు తెలియజేస్తూ, ఎప్పటికి కూడా నేను ఈ విషయాన్ని మర్చిపోలేనని ఆ విధంగా మరి సన్మాన సభ ద్వారా మరి సత్యనారాయణ గారికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇంతమంది ఉపాధ్యాయులు, ఇంతమంది నాయకులు ఆ సంఘంలో పనిచేసింది కాబట్టి రావడం జరిగింది. వారందరికీ